ఈరోజు నేను వంకాయ వేపుడు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నేను ముందుగా అయితే వంకాయలను కోసి వీటిని ఉప్పు నీటిలో అయితే వేసుకున్నానండి. అలాగే ఒక పక్కన బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇదే కాకుండా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో ఇవి వేగిపోయినాయండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం. ఫైనల్గా మనం ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను. ఆ పచ్చిమిర్చి అంత ఎక్కువ వేగకుండా అవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం వంకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వంకాయ ముక్కలు కూడా వేసేసానండి. వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ బాగా మగ్గిన తర్వాత మనం కాస్త సాల్ట్ వేసుకుందాం. మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే కనుక మీరు వేరుశనగకాయలు బాగా వేపుకొని అవి పౌడర్ చేసుకుని ఆ పొడిని ఇంట్లో కలుపుకుంటే ఈ వంట మరింత రుచికరంగా ఉంటుందండి. కొంచెం వేగిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, ఎందుకీ మౌనం, ఏమిటి ధ్యానం. ఈరోజు నేను చిక్కుడుకాయ ధనియాల కారం చేస్తున్నానండి. అది బ్రాహ్మణ్ స్టైల్లో చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి ఇప్పుడు మీకు. నేనైతే ఒక 1/2 కేజీ చిక్కుడులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీట్గా ఉప్పు నీటిలో కడిగి ఇట్లా పురుగులు లేకుండా క్లీన్ చేసుకున్నానండి. అలాగే ఒక 4 టమాటా పళ్ళు, అలాగే ఒక వంకాయ తీసుకున్నానండి. వంకాయ కూరకి చాలా రుచినిస్తుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా నేను బాండీ పెట్టుకొని దీంట్లో ధనియాలు అలాగే ఎండుమిర్చి ఫ్రై చేస్తున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని పొడి కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను. ఇలా ధనియాలు మిరపకాయలు వేగిపోయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పౌడర్ చేసుకుందామండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే శనగల్లో నూరుతున్నాను. ఆ ఫ్రై అయినటువంటి ధనియాలను, ఎండుమిరకాయలు, అలాగే కొంచెం కల్లుప్పు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఇది హీట్ ఎక్కిందండి ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో మనం చిక్కుడుకాయలు వేసుకుందామండి. చిక్కుడుకాయలు, అలాగే మీకు ఇష్టమైన వారు పచ్చిమిరపకాయలు చీలికల్లా చీలి పచ్చిమిరపకాయలు కూడా వేస్తుంటే కూరకి మంచి రుచి వస్తుందండి. అలాగే మనకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవి కూడా మనకి పచ్చిమిరపకాయలు వల్ల తగ్గుతాయండి. పచ్చిమిరపకాయలను తరచూ కూరల్లో వేసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచి విషయం. వేసుకున్నానండి. ఈ చిక్కుడుకాయలు కాస్త కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటాలు కూడా వేసుకుందాం. అలానే మిగిలిన వంకాయ ముక్కలు అలాగే పసుపు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని సన్నని మంట మీద మగ్గనిద్దామండి. ఈలోపు నేను ఏవైతే ధనియాలు, ఎండుమిర్చి నూరి పక్కన పెట్టుకున్నానో ఆ ప్రాసెస్ చూసుకుంటాను. అవన్నీ పౌడర్ చేసుకుంటానండి. ఈలోపు ఇది మగ్గుతూ ఉంటుంది. మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను అండి. ఈ రకంగా నేను శనగకాయల్లో ఇలా వీటిని పొడిని చేసుకున్నానండి. ఈ పొడిని తీసుకెళ్ళి మనం కూరలో కలిపేసుకుందాం. అవి బాగా మగ్గిన తర్వాత మాత్రమే ఈ పొడి అనేది ఆ కూరలో కలపాలండి. చూసారు కదండి, చిక్కుడుకాయ, టమాటా, వంకాయ ఎంతో కలర్ఫుల్గా చక్కగా మగ్గాయండి. మనం ఇప్పుడు పొడి కలిపేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉన్నటువంటి పొడి అంతా కూడా కూరలో వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి. ఒక 10 నిమిషాలు అయితే కూర అయిపోతుంది.